ప్రాజెక్టు కోతకు గురి కావడానికి కారణమేంటి? ప్రాజెక్టుకు గండిపడ్డానికి టెక్నికల్గా తప్పిదాలు ఏమైనా జరిగాయా? ప్రాజెక్టు నిర్మాణంలో జరిగిన లోటుపాట్లేంటి? ప్రాజెక్టు పరిస్థితి ఇంజనీర్లు ఏమంటున్నారో మా ప్రతినిధి గోపాలకృష్ణ అందిస్తారు. మిడ్ మానేర్ కట్ట పూర్తిగా తెగిన తర్వాత ప్రస్తుత పరిస్థితిని మనం అక్కడి నుంచి చూస్తున్నాం. ప్రస్తుతం మనం మిడ్ మానేర్ కట్టపై ఉన్నాము. కట్ట దగ్గర మనం పరిస్థితి చూస్తే మొన్నటి వరకు అంటే వరద వచ్చినప్పుడు పూర్తిగా కట్ట అంతా కూడా మట్టి కలిసిపోయి ఉండేది. కానీ ఆ ఫ్లోయింగ్కి మట్టి ఆగలేక కొద్ది కొద్దిగా కోస్తూ పూర్తిగా కోసుకుంటూ వచ్చింది. దాదాపుగా చూస్తే మనం ఒక నది వెళ్తున్నటువంటి స్పేస్ మనకు కనబడుతుంది. అంటే మానేరు నది ఎంత ఉందో మళ్ళీ అంత స్పేస్గా ఇటు సైడ్ కోసుకుంటూ వచ్చింది. మనం చూస్తున్నాం విజువల్స్లో చాలా డేంజరస్గా అంతా కూడా కోసుకుపోయిన పరిస్థితి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఈ కాంట్రాక్ట్ను రద్దు చేసింది. అయితే అసలు ఈ ప్రమాదం జరగడానికి కారణం ఏంటి? అసలు ఈ డ్యాంలో నాణ్యతా లోపమా లేదంటే కాంట్రాక్టర్ తప్పిదమా? అసలు ఏం జరిగింది మనతో చెప్పడానికి రిటైర్డ్ ఇంజనీర్ ఉన్నారు. ఆయన అడిగి అసలు ఏం జరుగుతుంది అనే దానిపై పూర్తిగా వివరాలు అడిగి తెచ్చుకుందాం. సార్ నమస్కారం. డ్యామ్ చూస్తే పూర్తిగా అంటే ఒక డేంజర్ జోన్లోకి వచ్చేసింది సార్. ఈ వరద ఎక్స్పెక్ట్ చేయలేకపోయారు గవర్నమెంట్. అసలు ఏం జరుగుతుంది అంటే నాణ్యత లోపం అని చెప్పొచ్చా లేదంటే కాంట్రాక్టర్ తప్పిదమా లేదంటే గవర్నమెంట్ ఊహ చేయకపోవడం తప్ప అనుకుంటున్నారు? దీన్ని ఇంత వర్షపాతం వస్తుందని ఎక్స్పెక్ట్ చేయకపోవడం పొరపాటు. నేను ఇంజనీర్ని అయినా కూడా నేను చెప్పేది అంటే ఇంజనీర్స్ ఎప్పుడు కూడా 3 లెఫ్ట్ ఫ్లాంక్ ఎర్తన్ బ్యాండు, రైట్ ఫ్లాంక్ ఎర్తన్ బ్యాంకు, నడి ఏదైతే నదిలో ఉందో అంత మేసనరీ వాళ్ళు కట్టినప్పుడు 3 దాదాపు ఈక్వల్ లెవెల్గా ఉన్నాయి. కాబట్టి మనకి ఇప్పుడు అనుకోకుండా వర్షాలు వచ్చినాయి, ఎక్కువ రెయిన్ఫాల్ పడ్డది. కాబట్టి ఆ వాల్యూమ్ ఆఫ్ వాటర్ మనకు రివర్లో వచ్చినప్పుడు అది స్టోరేజ్ ఎంతగా ఉన్నో అంత అయింది. మిగిలినది వెళ్ళిపోయే ప్రయత్నం చేస్తుంది. వెళ్ళిపోయే ప్రయత్నం చేసినప్పుడు ఏమైంది, నడుమ స్ట్రాంగ్ ఉన్నది కూడా ఈ సైడ్ కాసానికి ఎర్దన్ డ్యామ్స్ ఉంది. కాబట్టి ఎక్కడ వీక్ ఉంటే అక్కడ కోసుకపోద్ది, అది సర్వసాధారణం. అది ఇప్పుడు ఈ కోసుకపోయిన ప్రకారంగా కాంట్రాక్టర్ ఫాల్ట్ అనడానికి ఆస్కారం లేదు. నీళ్ళు వచ్చినప్పుడు ఏదో ఒక సైడ్కి వస్తుంది. కాంట్రాక్టర్ ఫాల్ట్ ఎప్పుడు ఇంత స్ట్రాంగ్ ఉన్నా కూడా మళ్ళీ ఇంకేమన్నా అక్కడ వస్తుంది. తప్పదు, అది కోసుకోకపోవడం అనేది తప్పదు. అది ఖచ్చితంగా వస్తుంది. అది నీళ్ళు వెళ్ళిపోవాలి, వాల్యూమ్ ఎక్కువ వచ్చింది కాబట్టి. ఒకవేళ అదే వర్షం నీళ్ళు తక్కువ వచ్చినట్టుంటే డ్యామ్కి ఏం కాకపోతే చాలా మంచిగా ఉన్నది, హాయ్ అని మనం అందరం ఎంజాయ్గా చెప్పుకుందాం. వర్షపాతం ఎక్కువ, వాటర్ ఎక్కువ వచ్చింది కాబట్టి కోసుకపోయింది, ఖచ్చితంగా కోసుకపోతుంది. అది టెక్నికల్గా ఏముండొచ్చు సార్? ఇప్పుడు అంత పెద్ద కట్ట కన్స్ట్రక్షన్ వర్క్ టెక్నికల్గా 3 బిట్లు ఒకటేసారి ఒకంత లెవెల్లో లేపకూడదు. ఒకవేళ లేపినప్పుడు అనుకోకుండా వర్షాలు వచ్చినప్పుడు దానికి వెంటివే ఇడిచిపెట్టాలి. రివర్ ఒరిజినల్ వెంటివే వాటర్ వెళ్ళిపోవడానికి ఇడిచిపెట్టలేదు. మనం ఇడిచిపెట్టలేదు, అన్ని ఈక్వల్ చేసి ముద్దలు వేసి పెట్టినాం. అక్కడ ఎటు వెళ్ళాలి? అది ఎక్కువ అక్కడ వెళ్తే ఎక్కువ వాల్యూ వచ్చి వెళ్ళదా? నీకు తక్కువ వర్షం వచ్చినప్పుడు ఇన్ని రోజులు నడిచింది, 3-4 ఏళ్ళకెళ్ళి నీకు ఏం చేసినా నడిచింది, ఎవరు చేసినా నడిచింది. అంటే ఇప్పుడు మీరు అన్న టెక్నికల్ అంశాన్ని ఎవరు గుర్తించాల్సి ఉంటుంది? గవర్నమెంట్ ఇంజనీర్లా లేదంటే కాంట్రాక్టరే ముందుగా గుర్తించాల్సి ఉంటుంది? గుర్తించాడు గవర్నమెంట్. ఎట్లా చెప్పిస్తే అట్లా గవర్నమెంట్ ఇంజనీర్స్ అంటే గవర్నమెంట్ అంటే ఇంజనీర్స్ టైంను బట్టి ఎట్లా చేయాలో చేసుకోవాలి. ఈ వర్క్ 5-6 ఏళ్ళకి సరిగ్గా చేస్తలేడని సార్లు అంటున్నారు. అన్నప్పుడు దాన్ని ఇంతకు క్యాన్సిల్ చేసి ఎందుకు ఎర్దన్ బండూరు ఫస్ట్లో లేపుకోలేదు, మేసనరీ ఎందుకు చేస్తున్నారు? మేసనరీ బెనిఫిట్ ఉన్నది కాబట్టి లేపిండి కావచ్చు. మీరు అట్లా చేయొద్దు కదా, అది నా ఉద్దేశం. మొత్తం బండిని మళ్ళొకసారి క్లియర్గా కట్గా ఎక్కడెక్కడ ఉన్న సైడ్లో లెఫ్ట్ సైడ్లో కానీ రైట్ అప్ స్ట్రీమ్ సైడ్లో కానీ కన్సల్టేషన్ కరెక్ట్ చేసుకొని చేయాలి. ఇప్పుడు ఎప్పుడైతే పెడుతున్నాం కాబట్టి రిపేర్ చేస్తున్నాం కాబట్టి రిపేర్ చేసినప్పుడు అవసరమైతే మేసనరీ డ్యామ్ని ఇంక్రీజ్ చేసుకో. కొత్త రివర్ ఫార్మ్ అయింది కాబట్టి ఇప్పుడు మనం ఆ వర్షం ఫ్లో నీళ్లు వేసినప్పుడు ఏమిటంటే ఈ కట్టంతా కోసుకపోద్ది. మేసనరీ వాల్ సెంటర్ ఉన్న మేసనరీ వాల్ను కంప్లీట్గా తీసుకొచ్చి లెఫ్ట్ ఫ్లాంక్ బండు లోపల అరేంజ్ చేయాలని నాది. రైట్. మొత్తంగా టెక్నికల్గా చూస్తే చాలా తప్పిదాలు జరిగినట్టుగా రిటైర్డ్ ఇంజనీర్స్ భావిస్తున్నారు. మరోవైపు కట్ట పూర్తిగా మట్టి అంతా కూడా డెలికేటెడ్గా ఉండడం కూడా మరొక తప్పిదం అని చెప్పి కూడా వాళ్ళు భావిస్తున్న పరిస్థితి. మనం చూస్తే పూర్తిగా నీళ్ళ వరకు వస్తే నీళ్లు ఫ్లోయింగ్ ఎక్కువగా ఉండడంతో పూర్తిగా కొట్టుకుపోయిన పరిస్థితి. మనం నించున్న ప్రాంతం కూడా ఇదంతా కూడా వరద ప్రభావిత ప్రాంతమే. అంటే నది ఉండే ప్రాంతం కాదు, పూర్తిగా పంట పొలాలు. మొన్నటి వరకు కూడా ఇక్కడ అంతా కూడా వరి వేసి అందరూ హాయిగా రైతులందరూ కూడా నీళ్ళు వచ్చాయి కాబట్టి వరి వేసి ఆనందంగా ఉన్నారు. కానీ ఇప్పుడు పూర్తిగా మనం చూస్తున్న మట్టి మేటలు మొత్తం కూడా వేసేసిన పరిస్థితి. డ్యామ్కు వేసిన మట్టి అంతా కూడా కంప్లీట్గా వచ్చేసింది. దీనిపై దాదాపు గజం లోతు వరకు కూడా పూర్తిగా మట్టి ఉన్నట్టుగా అధికారులు అంచనా వేస్తున్న పరిస్థితి. దీంతో రైతులకు కూడా చాలా తీవ్ర నష్టం అనేటువంటిది ఎదురైందని చెప్పొచ్చు. ఏదేమైనా బండుకు సంబంధించిన ప్రాంతం కూడా అంటే ఈ మిడ్ మానర్కి సంబంధించిన బండు కూడా పూర్తిగా డెలికేటెడ్గా ఉంది. అది కూడా డేంజరస్ జోన్లో ఉందని చెప్పి రిటైర్డ్ ఇంజనీర్స్ భావిస్తున్నారు. మరి ప్రభుత్వం ఏం చేస్తుందో ఎదురు చూడాల్సిన అవసరం ఉంది. ఇంజనీరింగ్ తప్పిదాలు అయితే ఖచ్చితంగా ఉన్నాయని చెప్పి రిటైర్డ్ ఇంజనీర్స్ చెప్తున్న పరిస్థితి. మరి గవర్నమెంట్ ఇప్పటికైనా మరోసారి దీన్ని పరిశీలించి మళ్ళీ చేస్తుందా లేదంటే అదే బండిని కంటిన్యూ చేస్తుందా అనేది మాత్రం చూడాల్సి ఉంది. కెమెరామెన్ రవితో గోపాలకృష్ణ, హెచ్ఎం టీవీ, మిడ్ మానేర్ నుంచి, కరీంనగర్ జిల్లా.